ఇక కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఇప్పుడు ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు, మొగ్గు చూపుతున్నారంటూ కూడా ఓ పక్క హరీష్ రావు, మరో పక్క కేటీఆర్ కూడా సభలలో మాట్లాడడం జరుగుతుంది. ఇది నిజమేనంటారా? ఇప్పుడు ఎప్పుడైనా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజుగా ఉన్నప్పుడు ఆ రాజు సరిగా పనిచేయట్లేదని ఒక స్పెక్యులేషన్స్ రావడం కామన్ అవును కదా. అవును. ఈ క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి మనకు సంవత్సరంన్నర కూడా కాలే, సంవత్సరం దాటి ఒక 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది అంతే. వాస్తవానికి వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో నుంచి 5 ఆల్రెడీ అమలు చేసినామంటున్నారు. మరి ప్రజలేమో ఎక్కడ అని వీళ్ళు అడుగుతున్నారు. ఒకటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు అమలు చేసిన మాట వాస్తవమే, వాళ్ళు అమలు చేశారు. కానీ అమలు చేసిన గ్యారెంటీలు ప్రజలకు చేరాలి, ఇది వాస్తవం. కోమటిరెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చే మాట కూడా 100% వాస్తవం. మీరు అమలు చేసింది 100% వాస్తవం, మాకు రాంది కూడా 100% వాస్తవం అనేది ప్రజల నుంచి వచ్చిన మాట. ఎందుకంటే మధ్యలో ఈక్వేషన్స్ ఏం జరిగింది? అంటే ఇక్కడ ఏం తేడా జరిగింది? ఇప్పుడు రైతు రుణమాఫీ ఉందమ్మా, రైతు రుణమాఫీ అనేది చేసేటప్పుడు ఒక్కొక్క రైతుకి 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది 50,000 లోపు, 1,00,000 లోపు, 2 లక్షల లోపు చేసుకుంటూ వచ్చారు. బాగా కొంతమందికి అని అంటున్నారు. అయితే విలేజ్లలో ఏమైందంటే 100 మంది ఉంటే 90 మందికి వచ్చి 10 మందికి రాలేదనుకో, రుణమాఫీ జరగలేదనుకోండి, ఈ 10 మంది హైలైట్ అవుద్దా, 90 మంది హైలైట్ అవుద్దా? ఆబ్వియస్లీ 10 మెంబర్స్. సో ఇక్కడ జరుగుతుంది అదే.